హలో అండి. హలో, మీ పేరు? క్షేత్ర. సో మీకు అంటే అమర్దీప్ అంటే ఎట్లా ఎందుకు ఇష్టం? అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి సీరియల్స్ చూడడం వల్ల కొంచెం ఇష్టం ఉంది. ఆఫ్టర్ దట్ అక్క కూడా సీరియల్స్ చేస్తారనమాట. జానకి కలగనలేదులో వెన్నెల క్యారెక్టర్ చేశారు స్టార్టింగ్ లో. ఇంకా అలా నేను వెళ్ళి కొంచెం క్లోజ్ అయిపోయాం. తర్వాత అక్క కొంచెం స్టడీ ఇష్యూస్ వల్ల మానేసి వచ్చింది. ఓకే. సో మీరు అప్పుడు అంటే సీరియల్స్ అంటే షూటింగ్లో చూసేది కదా అమర్దీప్ని. సో అప్పటికి బిగ్ బాస్ పోయినప్పుడు మీకు చేంజెస్ కనిపించిందా? అలా ఏం లేదు. అంటే అమరన్న స్టార్టింగ్ నుంచి కొంచెం చైల్డిష్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ. ఇంకా అలానే ఉంటారు బయట కూడా. సో ఇప్పుడు ప్రశాంత్కి అండ్ అమర్దీప్ మధ్యలో లొల్లి అవుతుండే కదా. సో అది ఈయనకి కొద్దిగా అది నెగిటివ్ అని అనుకోవచ్చా? అంటే అయింది, కానీ అమరన్న దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అరిచేస్తారు కానీ తర్వాత బాధపడతారు. కొంచెం ఎగ్జైట్మెంట్ తొందర ఎక్కువ. ఇప్పుడు విన్నర్ కాకుండా అంటే అన్నాడుగా బిగ్ బాస్లో నేను బరాబర్ కప్పు కొట్టుకుపోతాను చెప్పేసి. సో మరి ఇప్పుడు విన్నర్ కాకుండా అంటే కాలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? కొంచెం బాధగానే ఉంది. బట్ రన్నర్గా ఉండడం కూడా, ఐ మీన్ టాప్ 16లో ఉన్నప్పటి నుంచి సెకండ్లో ఉండడం కూడా గొప్పే. సో ఇప్పుడు అమర్దీప్కి ఇప్పుడు అంటే ఆయన ఏమంటారు సెకండ్ ప్లేస్ రావడానికి కారణం మీరేమనుకుంటారు? ప్రశాంత్కి కొంచెం ఈవెన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఈ అమరన్న కొంచెం అరిచేసరికి అది ఎక్కువ ఫ్యాన్స్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు శివాజీ వల్ల శివ సపోర్ట్ వల్ల ప్రశాంత్ గెలిచింది అనుకుంటారు చాలా మంది. సో మీకు ఎట్లా అనిపించింది? అంటే శివాజీ కొంచెం సపోర్ట్ చేశారు ప్రశాంత్ని, రైతు బిడ్డ అని. సో అది చాలా బెనిఫిట్ ఏంటంటారు ప్రశాంత్కి. ఫైనల్గా మరి నేను రన్నర్ అయ్యండి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇంకా కొద్దిగా ఏమైనా బాధ అనిపిస్తుంది ఉంది, బట్ I'm happy for getting second place. సో ఇప్పుడు బయటకు వచ్చినాక ఏం చేద్దాం అనుకుంటున్నా? చాలా రోజులు అయింది మాట్లాడి. వెళ్ళే ముందు రోజు వచ్చారు రాఖీకి, మాట్లాడాలి. మీ పేరండి? షణ్ముఖ. మీకు అమర్దీప్ లో బాగా నచ్చేది ఏంటి? అమర్దీప్ అన్న నైస్ పర్సన్. సో ఇప్పుడు ఆయన విన్ కాలేదు కదా, సెకండ్ ప్లేస్కి వచ్చింది కదా. ఆయన ఫస్ట్ మంచి గెలుస్తా అనుకున్నాడు కానీ గెలవలేదు. మీకైతే అనిపిస్తుంది? అన్న ట్రైడ్ హిస్ బెస్ట్ బట్ గ్రేట్ సెకండ్ ప్లేస్ లో రావడం. చాలా అంటే అంత కాంపిటీషన్ లో ఉండి కూడా సెకండ్ ప్లేస్ రావడం గెస్. మీకేం అనిపిస్తుంది? నాకు అంటే జెన్యూన్ గా ఆడాడు. సో సెకండ్ ప్లేస్ కూడా ఇక్కడ వరకు రావడం కూడా హార్డే. సో హ్యాపీ ఫర్ హిమ్. ఎవరు ఏమనుకుంటారో అని చూసుకోకుండా తన చైల్డిష్ బిహేవియర్, తను ఎలా ఉండేవాడో అలానే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. అదొకటి కొంచెం జెన్యూన్ గా మంచిగా అనిపించింది. అది సెకండ్ ప్రైజ్ వచ్చినా ఎలా ఉన్నా లోపల న్యాచురల్ గా ఉన్నారన్న హ్యాపీనెస్ ఉంది. కానీ బయట అట్లా కాలేగా, బయట మొత్తం వేరేలా పోర్ట్రేట్ అయిపోయింది, బయట మొత్తం నెగిటివ్ అయిపోయింది. అంటే అది చైల్డిష్ బిహేవియర్ అని కొంచెం నెగిటివ్ గా వచ్చింది. బట్ నాకు తెలిసిన మట్టికైతే మంచివారు. సో అంటే పర్సనల్ గా అయితే మంచిగా మీతో అందరూ మంచి కలిసి అంతా బాగానే ఉంటుంది. కొంచెం కోపం ఎక్కువ, చైల్డిష్ బిహేవియర్, ఎగ్జైట్మెంట్ ఎక్కువ, ఇంతే కంప్లైంట్స్. బట్ అది కూడా కొన్ని టైమ్స్ మంచిగానే ఉంటుంది, కానీ ఎక్కువ అయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అమర్దీప్ ప్రశాంత్ కాకుండా మీకు ఇంకా బాగా నచ్చే వ్యక్తి ఎవరు బిగ్ బాస్ కంటెస్టెంట్ లో? ప్రియాంక అక్క. ఐ మీన్ అమ్మాయి అయినా స్ట్రాంగ్ గా ఉండి లాస్ట్ వరకు వచ్చింది. తను పరిచయం ప్రియాంక అక్క అక్కడ కూడా మంచిగా మాట్లాడతారు సెట్ లో కూడా. తను కూడా అంతే చైల్డిష్ బిహేవియర్. ఇప్పుడు స్పై బచ్చి విడిపోయారు కదా. సో అట్లా పేరు పెట్టి మీకు మంచి అనిపించింది అట్లా? అంటే ఎవరినైనా క్యారెక్టర్ తెలియకుండా జడ్జ్ చేయడం తప్పు అని. బిహేవియర్ క్యారెక్టర్ బాగా జడ్జ్ చేస్తారు అక్కడ మాత్రం. సో అంటే సీరియల్ బ్యాచ్ ఒకటి అయిపోయారు, మా బ్యాచ్ స్టార్ మ్యాన్ బ్యాచ్. అదే ఇప్పుడు మీకు తెలిసి ఇప్పుడు అమర్దీప్ అంటే అది గ్రూప్ గేమ్ ఆడిండా అంటే బయట అనుకుంటా గ్రూప్ గేమ్ ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ ఆడిరని చెప్పేసి? అలా ఏం లేదు. అంటే ఫ్రెండ్స్ మాట్లాడుకున్నా ఇప్పుడు గ్రూప్ గేమ్ అని అనలేము కదా. అమరన్న నాకు తెలిసిన మట్టికైతే అమరన్న ప్రియాంక బెస్ట్ ఫ్రెండ్స్, మంచిగా ఉంటారు బయట కూడా. ఎప్పుడు అంతే గ్యాంగ్ పక్క పక్కనే ఉంటారు. సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అమర్దీప్కు ఏం చెప్తాం అనుకుంటారు? ఆల్ ద బెస్ట్. ఇంకా కెరియర్లో మంచి గెలుపులు రావాలని అనుకుంటున్నా. అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ.